తిరుపతి నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన కుటుంబంతో కలిసి తిరుపతి పర్యటనకు వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు. కేవలం నిరసన తెలపడమే కాకుండా హోటల్ లోపలికి వెళ్లి గొడవ చేసేందుకు, బిఆర్ నాయుడుపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ శ్రేణులు ప్రవర్తించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు హోటల్ వద్దకు చేరుకున్న విషయం తెలియగానే టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు వైసీపీ ముఠాలను అడ్డుకొని అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేజారిపోతూ ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేశారు. గుంపులను చెదరగొట్టి హోటల్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బిఆర్ నాయుడుకి రక్షణ కల్పించారు. గత కొద్ది రోజులుగా బిఆర్ నాయుడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఆయన నిర్మోహమాటంగా నిజాలు బయటపెట్టడం, టీటీడీలో జరుగుతున్న ప్రక్షాళన వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. గత జగన్ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, బంగారం మాయం వంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండటంతో ఆ కసిని ఇలా దాడుల రూపంలో చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జగన్ అల్లర్లు సృష్టించడం సరికాదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి గొడవల వల్ల జైలు పాలు కావాల్సింది, ఇబ్బందులు పడాల్సింది సామాన్య కార్యకర్తలే తప్ప అగ్రనాయకులు కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రెచ్చగొట్టే రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరుపతి ప్రశాంతతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.